కేటీఆర్ దుకుడు పరిషాన్లో రేవంత్. అంటే వార్తలు ఎటు తిప్పి ఏం చేయాలన్నా కూడా అవే మాటలు అవే రిపీట్ అవుతున్న వైనం కనిపిస్తుంది. ఎందుకు ఇట్లా అంటే ఎట్లుందంటే అలా కాంగ్రెస్ పార్టీ తీసుకునే అంటే మంత్రులు మాట్లాడుతున్న వైనం అట్లనే ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నంటే సింపుల్ ఉంటుంది. ఇప్పుడు మంచిగా చదువుకున్నోడు పరీక్ష మంచిగా రాయొచ్చు, మనకి కాన్ఫిడెన్స్ చాలా ఉంటుంది. అరే 100 మార్కులకు నేను కనీసంగా అంటే ఎవరికి వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది. నేను ఒక 80 మార్కులకు చదివినా అట్లీస్ట్ నాకు ఒక 60 మార్కులు అన్నీ వస్తాయి అనేది ఉంటుంది. లేదు 100కు 100 మార్కులు రావాలనుకున్నాడు మస్తు కష్టపడతాడు, అట్లీస్ట్ నాకు ఒక 80-90 మార్కులు వస్తాయి అన్న కాన్ఫిడెంట్ ఉంటుంది. ఎందుకంటే తను చదివింది అక్కడ వచ్చింది రాసింది అక్కడ తెలిసిపోతుంది. జనరల్గా ఇది ఎవరికైనా తెలిసిన సీక్రెటే. కానీ అసలు చదవడానికి ఏముంటుంది, నిజం ఒప్పుకోడు కదా. నేను అసలు చదువుకున్నట్టుగా డెఫినెట్గా ఊహించిన ఫలితాలు ఎందుకు వస్తాయి, ఊహించని ఫలితాలే వస్తాయి. లోపల తెలుసు వాడు ఏం చదవలేదు అందుకే రిజల్ట్ రాగానే ఫెయిల్ అయినన్న విషయం వాడికి తెలుసు. కానీ ఇక్కడ ఏంది తెలిస్తే ఏమంటారు, చుట్టపక్కలు తిడతారు, క్లాస్మేట్ల ముందు పరుగు పోతుంది, అలాగే అమ్మాయి తిడతారు. ఎందుకు, అరే నేను మస్తు చదివి మస్తు రాసిన కానీ నేను ఫెయిల్ అయినా, ఇంట్లో నా తప్పేముంది, వాడు పేపర్ సకంగా దిద్దలేదు, నేను కావాలంటే నేను రీవాల్యుయేషన్ పెట్టుకుంటా అంటాడు. ఆ రీవాల్యుయేషన్ దాకా ఓడు, వాడికి తెలుసు చదవలేదు, బద్ధకము, నిద్ర లేవాలి, పరీక్షలు వచ్చినప్పుడు చూసుకుందాంలే వాడు అడిగేటోడు అన్నట్టు ఉంటుంది. ఆ తీరుగుంది అలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అని చెప్పాలి. అంటే ఎక్కడికక్కడికి ప్యాచప్ వర్కులు చేసుకోవాలనే ప్రయత్నం తప్ప నిజంగానే అసలు ప్రజలు తిరగబడుతున్నారు అనే విషయాన్ని యాక్సెప్ట్ చేయరు. అంటే వాళ్ళకి లోపల తెలుసు కానీ బయటికి యాక్సెప్ట్ చేయరు. అసలు మేం చేసిన పని ఈ దునియాలో ఎవడు చేయలే, అసలు ఈ ప్రపంచంలోనే ఎవడు చేయలేదని మాట్లాడతారు. అంటే ఇదొక ఏదో లిఖించదగ్గ అది స్వర్ణాక్షరాలతో అంటారు కదా, రైతు భరోసా ఇచ్చి మాట్లాడిన మాటలు కూడా చూసినాం. కానీ మనం ఈ మాట ఇప్పుడు ఇచ్చినాం కరెక్టే, 9,000 కోట్లు వేసినాము. కానీ ఈ 9,000 కోట్లు వేసేటప్పుడు గత 3 నాట్లకు గాను గత 3 క్రాఫ్ట్లకు గాను మనం ఎందుకు అందరికీ ఇవ్వలేకపోయినాము, అసలు మనం రైతు భరోసా గురించి ఎందుకు గొప్పగా చెప్పుకోలేకపోయినాము. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధుపై మనం ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకున్న పరిస్థితి ఉంది. మరి ఇవాళ మనమే వచ్చి దాన్నే మనం సమర్థించినాం కదా, జనాలు ఏమనుకుంటారు అన్న సోయి కూడా లేకుండా మనిషి మాట్లాడడం అంటే వేదికల పైన. అసలు మేము చేసినాం చూసినావా, 9 రోజులలో 9,000 కోట్లు వేసినామని చెప్పారు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇక్కడ వీళ్ళొక దూకుణ్ణి అంటే ఏంది ఇలా ప్రజల పక్షాన ముందుగా చెప్పుకుంటే ఎక్కడి నుంచి మొదలైంది అసలు ఫస్ట్ మనకి మూసీ నుంచి మొదలు పెట్టుకుంటే ఒకసారి మనం డెప్త్గా కనుక ఎందుకు నేను ఈ కేటీఆర్ దూకుడు అనే మాట చెప్తున్నానంటే మూసీ. సో ఈ మూసీ ఇక్కడ ఎంత 1,50,000 కోట్లు పెట్టి మూసీని సుందరీకరణ చేస్తాము అని చెప్పారు. అసలు విదేశాలు ప్రపంచంలో లేని సుందరీకరణ తీసుకొచ్చి పెడతామని చెప్పారు. అరే మీరు మూసీని సుందరీకరణ చేయరి, మీరు మూసీని ఏమన్నా చేయరు, కానీ ఆ మూసీలో ఎవరైతే లీగల్గా పట్టాలు తెచ్చుకొని రిజిస్ట్రేషన్లు అయిన ఇండ్లను ఊలగొట్టకండి, వాళ్ళ దగ్గర మంచి బతుకులు. అంటే ఇప్పుడు 3-4 కోట్ల ఇండ్లు కూడా ఉన్నాయి ఆడ, అంటే ఎంత దూరంలో 50 మీటర్లకు అవతలకే ఉన్నాయి. మరి అట్లాంటాలో ఇండ్లు కూలగొడితే అంటే అటు ఎకరం ప్లేసు ఇటు ఎకరం ప్లేస్ కావాలన్నారు మూసీకి సంబంధించి. ఇలా మూసీ విషయం వాళ్ళ ఛానల్ కదా తెరపైకి రాక నేను తీసుకొస్తున్నా. సో ఈ మూసీ పైన ఏం చేసిరు, గట్టిగా కొట్లాడినరు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేసిరంటే ఒక తెలంగాణ భవన్ ఏం చేసిరనంటే ఒక జనతా గ్యారేజ్ లాగా భావించారు. జనతా గ్యారేజ్ అంటే గతంలో ఒక మీడియాలో ఒక మీడియా ప్రతినిధులని చెప్పుకునే ఒక వసూళ్ళ గ్యారేజ్ కాదు, తమ సమస్యలు చెప్పుకుంటే తమను హక్కున చేర్చుకుంటారనే ఒక గ్యారేజ్ అనుకొని క్యూలు కట్టిరు. ఎక్కడి నుంచి మొదలుపెట్టారంటే ముందుగా మూసీ నుంచి మొదలుపెట్టారు. సో అప్పుడు కూడా ఏం చేశారు, మేము మూసీని మీరు చేస్తామంటే మేము వ్యతిరేకం కాదు, కాకపోతే మీరు చేసే విధానంలో అక్కడ ఉన్న ఓవరాల్గా ప్రజలు రోడ్ల పాలు కాకుండా ఉండాలనేసి పెద్ద ఎత్తున ముందుండి వాళ్ళని హక్కున చేర్చుకొని ఒక ఉద్యమం చేసినంత పనైంది.
సో ఏమైంది అది? ఇప్పుడు ఆ దూకుడికి ఏమైందో తెలియదు కానీ ఇక కేటీఆర్ ఒక దూకుడు అని అంటే ఎందుకు? సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల పైన దూకుడిని పెంచిన విధానం చూడొచ్చు. అక్కడి నుంచి మనం మూసి టాపిక్ అప్పటికి పోయిరు, ఎక్కడెక్కడనో పోయినరు, వాటిని చూసి వచ్చిర్రు, దాన్ని ఆ తరహాలో చేస్తామన్నారు, ఈ తరహా సీఓలు పోయి వచ్చిర్రు, దానికోసం కోట్లు ఖర్చు పెట్టిరు. ఈ ప్రాజెక్టు నమూనాకు సంబంధించి ఒక 200 కోట్లు 276 కోట్లు ఎంతో ఖర్చు పెట్టిరు. ఇదంతా జరిగింది. హఠాత్తుగా ఏమైందంటే మూసి టాపిక్ తెరపైకి రాలేదు. చూసినామా మేము మంచిగా చేద్దామంటే ఇగో ఇట్లా వీళ్ళు అడ్డుపడుతున్నారు అనేసి మూసిది ప్రస్తుతానికైతే ఇది పెండింగ్లో ఉంది ఇష్యూ. దేనికి? పదే గొడవ పడుతున్నాంలో ఇది. దాని తర్వాత బాగా మళ్ళీ తెరపైకి వచ్చిన అంశం ఏంది? హైడ్రా. ఈ హైడ్రాకి సంబంధించి ఏమైందంటే ముందు పేదల ఇండ్లను ఒకటో రెండో అది ఒక ఎన్ కన్వెన్షన్ నాగార్జునది, రిమైనింగ్ 1-2 గులగొట్టి ఆ తర్వాత మొత్తం కూడా పేదల ఇండ్ల పైన పడ్డారు, పేదల గుడిసెల పైన పడ్డారు. అరే మీరు హైడ్రా తీసుకొచ్చారు, ఓకే మంచిదే, మీరు నాలాలు చెరువులు మీరు అన్ని పునరుద్ధీకరణ చేసేసి మంచిగా కాపాడుతామని చెప్తారు, మేము కూడా దానికి ఒప్పుకుంటాం. కానీ ఎప్పటి నుంచో పర్మిషన్లు, ఏ కాలం నుంచో 50-60 ఏళ్ళకి వెళ్ళి కూడా పర్మిషన్లు వచ్చినాయి, ప్రభుత్వ పర్మిషన్లు వచ్చినాయి కదా, అవి కూలగొట్టకండ్రి, అది కూలగొడితే మాత్రం మంచిగా ఉండదు అనేసి అదొక ఉద్యమం జరిగింది. ఆ విషయంలో కూడా కేటీఆర్ ఒక భయంకరమైన దూకుడిని పెంచిండు. సేమ్ అందరూ కూడా తమ పట్టాలు చేతిలో పట్టుకొని, కాపీలు చేతిలో పట్టుకొని మా కోసం కేటీఆర్ వస్తాడు, మా కోసం కేటీఆర్ అండగా ఉంటాడని చెప్పేసి సో వాళ్ళు చేసిన ప్రయత్నము వీళ్ళు చేసిన ప్రయత్నంగానే ఏమైందంటే హైడ్రా మన దారికి వచ్చిందా అనంటే కొంతలో ఆ రోజు హైడ్రా ఏమన్నారు, ఏమో మాట్లాడుతుంటారు, దాని అసలు సూపర్ హీరో, తురుము, తోపు ఇట్లాంటి మాటలు మాట్లాడారు. దాని తర్వాత అసలు హైడ్రా ఏంది అన్న తర్వాత కేటీఆర్ పదే చెప్పడము. సో కొంత మీడియా ఛానళ్ళు కూడా హైడ్రా గురించి ఉన్నట్టుగా చెప్పడము. ఎఫ్టీఆర్లో కట్టిన ఇల్లు ఉన్నాయి కదా, ఇప్పుడు కేటీఆర్ అదే రేవంత్ రెడ్డి అన్న ఇల్లు కావచ్చు, లేకపోతే ఇట్లా ఉన్నాయి కదా బడాబాలు. ఫాతిమా కాలేజ్ కూడా ఇవాళ చెప్తుంది చూడు రంగనాథ్, ఫాతిమా కాలేజీని హ్యుమానిటీ బీయింగ్లా అంటే 10,000 మంది మైనార్టీ పిల్లలకు చదువులు ఉచితంగా చెప్తున్నారు, అందుకనే మేము ఆ విషయంలో దాన్ని కూలగొడతలేము అని చెప్పారు. మంచిదే, కానీ మిగతా వాళ్ళవి కూడా చూడండి ఒకసారి, దానికి సంబంధించిన హిస్టరీ చూడండి, దానికి సంబంధించిన హ్యుమానిటీ ఆలోచించండి. సో ఇదేమైందంటే హైడ్రా సంగతి ఏంది, హైడ్రా భాగోతం ఏంది అనేది కూడా రెండోది. హైడ్రా భాగోతం, ఈ భాగోతం బయట పెట్టిరు. ఫస్ట్ మూసి, దాని తర్వాత ఏమైంది లగచర్ల ఇష్యూ. సో ఈ లగచర్ల కూడా చూసిరు. లగచర్లలో ఏమైంది, లగచర్ల ఇక ఇదైపోయింది కదా, హైడ్రా భాగోతం బయటపడింది, అలా అయిపోయింది. లగచర్ల ఇష్యూ కూడా ఏమైందో చూసిరు. లగచర్లలో మొత్తం కూడా రైతులని రైతుల మీద అపవాదం నెట్టేసి అసలు రైతులకు సంఖ్యలేసేసి రైతులను తీసుకుపోయి జైల్లో పెట్టి రైతుల మీద 3rd డిగ్రీ ప్రయోగించి సో ఆ విషయంగా అదొక్కటే కాకుండా తెర వెనుక జరిగింది, రైతులను తీసుకుపోయేమో జైల్లో పెట్టారు. ఇక మహిళల మీదనేమో పోలీసులు దాష్టికాన్ని బయట పెట్టిన తర్వాత వాళ్ళకు కూడా ఎన్హెచ్ఆర్సీ వరకు పోయేంత వరకు వాళ్ళు కూడా వచ్చేసి సేమ్ అన్నా మా పరిస్థితి ఇది అని చెప్పుకొని చూసినాం కదా. ఒక చిన్న అప్పుడు నిండు గర్భిణితో ఉండే జ్యోతి అనుకుంటా, ఆ అమ్మాయి కూడా ఏదో భూమి ఏదో పేరు కూడా ఆ రోజు పెట్టడం జరిగింది. సో లగచర్ల విషయంలో కూడా సేమ్ ఇవే కొట్లాటలు. ఇవి పెద్ద నేను మేజర్ ఇష్యూస్ చెప్తున్నాను. అందులో చిన్న మళ్ళీ అవి ఆశా వర్కర్లు కావచ్చు, వీరందరూ కూడా అవన్నీ మళ్ళీ ఇది వేరు. సో లగచర్లలో చాలా పోరాటమే చేసిరు. ఇక్కడ కూడా కేటీఆర్ దూకుడు ఏ రకంగా ఉంది, ఎక్కడ వెనకాడకుండా. సో ఫార్మాసిటీ కోసం భూములు అనంటే భూములు ఇచ్చేదే లేదన్నట్టుగా రైతులు ఏదైతే ఉన్నారో ఆ మాటకి వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడ్డాడు. లగచర్ల తర్వాత మళ్ళీ మేజర్ ఇష్యూ ఏముందనంటే హెచ్యు ల్యాండ్స్ విషయం. సో రాత్రి సో వర్సిటీ భూములను గురించి 400 ఎకరాలను అమ్మేసి మొత్తం కాంక్రీట్ జంగిల్ చేస్తామన్న నేపథ్యంలో వర్సిటీ చెట్లను రాత్రి మొత్తం 100 చెట్లు 1000 చెట్లు నరికేస్తుంటే ఎకరాల భూమిని ఎకరాలు ఆల్మోస్ట్ 100 ఎకరాలు టోటల్గా డిఫారెస్ట్ చేసిన వైనం చూసినాం. ఈ నేపథ్యంలో వర్సిటీ పిల్లలు నిజంగా చెప్పాలంటే వర్సిటీ పిల్లలకు సంబంధం లేకపోయినప్పుడు కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకుంటున్న పిల్లలు కూడా దాన్ని కాపాడాలి, దాని పర్యావరణాన్ని కాపాడాలని చేసి వాళ్ళు చేసిన తపనకు కేటీఆర్ దానికి అండగా నిలబడి ఎలాంటి యుద్ధం చేసిండు, ఎలాంటి దూకుడు ప్రదర్శించిండో కూడా సో అర్థమైంది. ఇది హెచ్యు భూములు. సో ఇట్లా చూసుకుంటూ పోతే ఒక్కొక్కటి మొత్తం రైతు భరోసా విషయంలో కూడా అంతే. రైతు భరోసా అసలు ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి రైతు భరోసాకు సంబంధించి ఒక ఉద్యమమే చేశారు.
రైతు భరోసా కావచ్చు, తర్వాత రైతు బందే రైతు భరోసాగా మారింది కదా. దాని తర్వాత 3 దఫాలుగా ఇచ్చేసి తర్వాత 4వది సో ఎట్లాగూ వీళ్ళు ఊకే ప్రతిపక్షం వాళ్ళు ఎమ్మటి పడుతున్నారు కదా, ఎట్లాగూ మనకు లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా వచ్చినాయి కాబట్టి ఇచ్చేస్తే పోలే అన్నట్టుగా రైతు భరోసా. ఇట్లా చూసుకుంటే కల్వకుర్తి అంటే ఇష్యూస్ నీళ్ళ కానించి మొదలు పెడితే ఏవి చూసినా కూడా అంటే వీళ్ళు మొట్టికాయలు వేస్తే తప్ప ఏవి కూడా నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, ఏవైనా ఇట్లా ఒక్కొక్కటిగా బయట పెట్టుకుంటూ తమ దూకుణ్ణి అంటే మీరు చెయ్యాల్సిందే అన్నట్టుగా మేము ఖచ్చితంగా మీరు ఇచ్చిన 6 హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, దాని తర్వాత లేదంటే 420 హామీలకు సంబంధించి మీరు బరాబర్ చేసిన దాకా మేము ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. సో ఇంతవరకు ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక లాస్ట్కి ఏం చేసిరనంటే ఇక ఇక్కడ మెసులుకోలేకపోయింది. సరే పోనీ మంత్రులు కూడా ఏదో ఒక వేదికలకు వచ్చేసి ఏదో చెప్తారు అసలు మా హయాంలో ఇంత గొప్పగా ఉంది మేమే చేసినామని. ఇక ఇక్కడ ఏం చేసినా జరిగిన వైనం చూసినా కదా, సవాల్ విషయం చూసినాం. అది కేటీఆర్ అయిన ఏం లేదు, కేసీఆర్ అయిన ఏం లేదు, రైతుల గురించి రైతు రాజ్యం ఎవరు తెచ్చారో 10 ఏళ్ళకెళ్ళి మీరు చేసింది ఏందో 18 నెలలకెళ్ళి మేమేం చేసినామని చెప్పడమే కాకుండా 60,000 ఉద్యోగాల గురించి కూడా పచ్చి అబద్ధాలు చెప్తూ దాని మీద సవాలు విసిరితే ఆ సవాలుకి అంటే నాకు తెలిసి ఏమనుకున్నారంటే ఇది వీళ్ళు ఎవరు స్వీకరిస్తారు, మనం చెప్పిందే నిజమవుతుందేమో అనుకున్నారు. కానీ ఏమైంది, అది కూడా ఫెయిల్ అయిపోయింది. వస్తే ఇజ్జత్ పోతుంది ఏం చెప్పలేమని చెప్పి. అయితే ఇక్కడ ఏమైందనంటే ఈయన దూకుడికి పరిశాన ఏమైందనంటే ఇప్పుడు సొంత పార్టీలో నుంచే వ్యతిరేకత మొదలైంది రేవంత్ రెడ్డికి. ఒకవైపు మీనాక్షి ఫైర్ అవుతుందంట, ఒక మంత్రులు ఏంది తలకాయ నొప్పి పనులంతా. అందుకే చూడండి సీనియర్ లీడర్లు ఎవరు కూడా నోరెత్తలే. ఇక చిన్న చితక లీడర్లు మాత్రము చిన్న చితక అనట్లేదు కానీ చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన భాషను బట్టి నిన్న వాళ్ళక అట్లా మాట్లాడడం వచ్చింది. సరే ఆ లీడర్స్ ఉన్నారు కదా, మిగతా మంత్రులు కూడా ఒక పొన్నం ప్రభాకర్ మినహాయిస్తే మిగతా మంత్రులు పెద్దగా వచ్చి ఎవరు స్పందించలేదు సవాల్ గురించి. అంటే పొంతం లేని మాటలు మాట్లాడారు. కానీ అరే అవును సవాల్ ఉంది, కనీసం వ్యవసాయ శాఖ మంత్రి మీకు నిన్న వీడియోలో నేను చెప్పిన కనీసము ఈయన రాకున్నా సరే ముఖ్యమంత్రి రాకపోయినా పర్వాలేదు ఎవరు వచ్చినా మాకు ఓకే అని చెప్పినప్పటికీ కూడా కనీసం కూడా ఎవరు ఇంతవరకు కూడా దానిపైన వ్యవసాయ శాఖ మంత్రి కూడా రెస్పాండ్ కాలేదు. కనీసం వచ్చుడు పక్కన పెడితే రెస్పాండ్ అన్న అవ్వాలి, కానీ అది కూడా లేదు. నిజంగానే 10 ఏళ్ళకి 18 నెలల పాలన కంటే అందులో కూడా ఆయన మినిస్టర్గా చేసి వచ్చింది కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సో కనీసం ఆయనను కూడా రెస్పాండ్ అవ్వని పరిస్థితి. అంటే మొత్తం ఒక ఇరుకున పడ్డారు. ఎవరికి వాళ్ళే పడ్డారు. ఇక్కడ ఏమైందంటే వీళ్ళేమో ఇక్కడ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఏ దూకుడు ప్రదర్శిస్తున్నారు, అసలు ప్రజలు ఏ సమస్యలో ఉన్నారు, ప్రజలకు ఏ రకంగా ఆదుకోవాలి, ఏ చిన్న సమస్య జరిగినా కూడా ప్రజలు ఇటు తెలంగాణ భవన్కి దారులు కొడుతున్న వైనంలో వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను వెనుకుంటూ ఆ సమస్యను సాల్వ్ చేసే దిశగా ముందుకు పోతున్నారు. వీళ్ళు దూకుడుగా బిహేవ్ చేస్తున్న విధానం ఇక్కడ వీళ్ళు చేస్తుంది అంటే అరే వాళ్ళు దూకుడుగా చేస్తారు కదా అనేసి ఏమవుతారు అంటే పరేషాన్లా తికమక అయ్యి ఏం చేస్తారో అర్థమవుతలేదు. ఈ పరేషాన్లు అయ్యే ఈ తికమక అయ్యే నిన్న వేసిన సవాల్. ఆ సవాల్ వల్ల ఏమైంది, వెనక్కి తోక ముడిచిన వైనం కనపడుతుంది. నిజంగానే చర్చకు వచ్చిండే ఓకే. మరి దారుణం ఏందనంటే అంటే ఒక సీనియర్ లీడరు ఒక మాట్లాడగలుగుతాడు, ఆయన మాటకు శాంటిటీ ఉంటుంది అనుకున్న జగ్గారెడ్డి ప్రెస్ క్లబ్ని కళ్ళు కాంపౌండ్తో పోల్చడం అయితే సరైన విషయం కాదు. మరి ఆయన ఏ కాంటెస్ట్లో మాట్లాడిండో ఆయన మరి ఎట్ట టంగ్ స్లిప్ అయిండో కానీ ప్రెస్ క్లబ్ కళ్ళు కాంపౌండ్ ఏంది, జర్నలిస్టుల యొక్క వేదిక అది కళ్ళు కాంపౌండ్గా మాట్లాడిండు. అంటే ఏం మాట్లాడుతున్నకు అర్థమవుతలేదు. ఈయన ఒక్క బూతు మాట్లాడితే ఆయన 100 బూతులు మాట్లాడతారు అన్నట్టు. అసలు బూతులు ఎవరు మాట్లాడతారు ఫస్ట్ అంటే మొత్తానికి ఏమవుతుందంటే పరిశాన్ అయిపోతారు, ఒక కంట్రోల్ తప్పిపోతున్నారు, అంటే ఆగమాగం అవుతున్నారు. ఏదో మాట్లాడాలనుకుంటున్నారు కానీ ఏదో అయిపోతుంది. ఒక కన్స్ట్రక్టివ్గా నిజమైన సమాధానం చెప్పాలనుకుంటే ఆ సమాధానం వస్తుంది, కానీ అట్లా కాదు కదా, ఏదో మాట్లాడేసేయాలి తొందరలో టంగ్ స్లిప్ అయ్యి ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళకి అది బూమరాంగ్ అవుతుంది. సేమ్ పరిస్థితి ఏమైందంటే ఇప్పుడు ఢిల్లీలో పరిశాన్లో ఉన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఏంది అసలు నేను ఎవరికి శ్రమన్నారు ఈ సవాలు, మంత్రులు కూడా అదే అంటున్నాడు. ఎందుకు మనకు తెలియదా మనం ఏం చేస్తున్నామో ప్రజలకి, ఎందుకు ఈ సవాళ్ళు, ఎందుకు ఆ సవాలుకి మనము పోవాలి, ఆ సవాలుకి ఎదురు వాళ్ళు స్వీకరించినప్పుడు ప్రతి సవాలుకి మళ్ళీ మనం చర్చకు పోవాలనుకున్నప్పుడు మాత్రమే సవాలు విసిరాలి కదా. ఏదో ఉట్టిగానే రాజకీయంలో మాటలు కామన్, సవాలు విసురుతారు, లేదంటే నేను గుండు కొరిగించుకుంటా అంటారు, లేదంటే మీసాలు తీస్తా అంటారు, లేకపోతే రాజకీయ సన్యాసం చేస్తా అంటారు. ఇవి ఏవి కావు, కానీ ఎప్పుడు అన్ని రోజులు ఒకలాగుండవు కదా. ఎస్, ఏదైతే మీరు ఉద్యోగాల గురించి తర్వాత రైతుల గురించి సవాలు విసిరినప్పుడు నిజమే కదా, ఎవరిది నిజంగానే 18 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గనక నిజంగానే చేసి ఉంటే
ఎవరో ఒక మంత్రి రావచ్చు కదా, ఓకే ఆయన ఢిల్లీలో ఉన్నాడు, సరే పారిపోయిందా, ఆయనకు పని ఉండిపోయిందా, దేనికోసం పోయిందా అనేది నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిండు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది పక్కన పెడదాం. మరి మిగతా ఏ మంత్రి అయినా రావచ్చు కదా, ప్రభుత్వంలో క్యాబినెట్లో ఉన్న వాళ్ళు అందరూ ఒకటేలాగా ఆలోచిస్తారు కదా, మరి ఎందుకు ఈ సవాల్కి రాలేదు అంటే ఏమైందంటే పరిశానలో మళ్ళీ ఏం మాట్లాడతామని ఉక్కిరి బిక్కిరి అయ్యేసి ఇవాళ అంటే ఒక విధంగా చెప్పాలంటే అంటే కేటీఆర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విధానాలకి కాంగ్రెస్ పార్టీలకి వాళ్ళ కళ్ళెం వేస్తామని చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ అంటే ఎంత యాక్టివ్గా ఉన్నారు, ప్రతి దాన్ని కూడా అంటే వీళ్ళు చెప్తున్న ప్రతి అబద్ధాన్ని ఎంత బాగా తిప్పి కొట్టగలుగుతున్నారు అంటే నిజం ఉంటే ఎవరేం నోరు ఇప్పుడు నిజంగానే మీరు కనుక 4 దఫాలుగా రైతు భరోసా వేసి ఉంటే ఎవరు నాలాంటి వాళ్ళు కూడా ఏం మాట్లాడలేరు. నిజంగా అద్భుతమే. సరే కనీసం మీరు 7,500 ఇస్తామన్నారు, అవి ఇవ్వకపోతే పోయినారు, కనీసం 6,000 టైం టు టైం నాట్లు అప్పుడు ఇచ్చిరు, ఓట్లు అప్పుడు కాకుండా అనేసి మేము కూడా చెప్తాం. నిజం ఒప్పుకోవాల్సింది. కానీ అలా కాకుండా 3 దఫాలుగా దాన్ని పక్కన పడేసి ఒకసారిగా ఈ ఓట్ల కోసము నాట్లు ఎప్పుడన్నా ఉండని ఓట్ల కోసం మనం ఇచ్చేసి గొప్పలు చెప్పుకుంటుంటే దాన్ని ఖచ్చితంగా ఎండగడతారు కదా. దాంట్లో మెచ్చుకునే అంశం ఎక్కడ ఉంటుంది? సేమ్ రుణమాఫీ విషయంలో కూడా అంతే కదా. సో ఇట్లా ఓవరాల్గా సో దెన్ నేను అందుకే ఏం చేస్తున్నానంటే ఇక నుంచి పబ్లిక్ నుంచి వాళ్ళ సమస్యని వాళ్ళే చెప్పుకునే విధంగా నేను గతంలో కూడా వాయిస్ ఆఫ్ తెలంగాణ వేసి నేను ఒక ప్రోగ్రామ్ చేసిన, మళ్ళీ కూడా ఉంటుంది రోజు 3 గంటలకు. సో రోజు ఒక టాపిక్ మీద పెడదాం. ఒకరోజు రైతు సమస్యల మీద పెడదాం, ఒకరోజు ఉద్యోగాల మీద పెడదాం, ఒకరోజు మహిళల సమస్యల మీద పెడదాం, ఒకరోజు తులం బంగారం మీద పెడదాం. చూద్దాం. ఓకే మీకు ఏమనిపిస్తుందో నిజాయితీగానే చెప్పండి. అలాగే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎవరో సర్వేలు చేయించాల్సిన అవసరం లేదు, మీరు మీ ఫోన్ ద్వారా మీ కమెంట్ల ద్వారా చెప్పొచ్చు. మనం అట్లా చేద్దాం సర్వే. అసలు ఏదో 2-3 షాంపిల్స్ తీసుకోవడం కాకుండా నిజంగానే రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు. అలాగే రేపు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కూడా రాబోతుంది. ఈయన 100 సీట్లు తెస్తా అని అంటున్నాడు కదా, ఏ రకంగా 100 సీట్లు తెస్తా అంటున్నాడు? నిజంగానే కాంగ్రెస్ పార్టీ రేవంత్ మాటని సీరియస్గా తీసుకోవచ్చా? మరి రేవంత్ ఏమో ఇక్కడనేమో 100 సీట్లు వస్తాయనేమో పబ్లిక్లో మాట్లాడతాడు, లోపలికి పోయి మాత్రము మనం అధికారం కోల్పోతే మళ్ళీ 15 ఏళ్ళు వచ్చుడు కష్టమే అని మాట్లాడుతున్నాం అన్నమాట. అంటే ఎంత పరిశాన్లో ఉన్నారు. సో ఇక నుంచి మనం ఏం మాట్లాడాలన్నా కూడా నిజంగానే పబ్లిక్ ఒపీనియన్ తీసుకొనే మాట్లాడదాం. అసలు ఏం చెప్తారు పబ్లిక్. సో ప్రతిరోజు కూడా 3 గంటలకి మనం వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రోగ్రామ్ అనే దాని నుంచి మేము ముందుకు వస్తాను. ఫోన్ నెంబర్ మీకు కాసేపట్లో మేము ముందుకు వస్తుంది. సో ప్రతిరోజు మీరు ఆ ఫోన్ ద్వారా మీ సమస్యలు చెప్పుకునే అవకాశం మీకు ఇస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.